అండి. ఈరోజు నా థంబ్నెయిల్ చూడగానే నేనేం వీడియో చేయబోతున్నానో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఒక ఇల్లాలు తన మనసులోని భావాలు, తన నవ్వుల వెనుక ఉండే బాధలను మన రొటీన్ లైఫ్తో నేనైతే కొన్ని మోటివేషనల్ మాటలు అయితే మీకు చెప్పాలని ఈ వీడియో అయితే చేశానండి. ఫస్ట్ ఒక ఆడపిల్ల పెళ్ళికి ముందు తన అమ్మగారింట్లో ఒక సున్నితమైన గాజు బొమ్మలాగా పెరిగి, కాలు కింద పెడితే కాలు నలిగిపోయేంత అపురూపంగా పెరిగి, ఒక్క పెళ్ళి అనే బంధంతో అత్తగారింట్లో అడుగు పెట్టగానే కొత్త బంధాలు, కొత్త మనసులు, కొత్త ఇల్లు, కొత్త బాధ్యతలుతో అయోమయంలో ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఆడపిల్ల జీవితం ఆ బంధాలకు విలువిస్తూ ఎలా ఉంటుందో నేనైతే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. అక్కడ ఆడపిల్ల మహారాణిలాగా పెరుగుతుంది, ఇక్కడ ఇల్లాలు కదా తన బాధ్యతలతో అలసిపోయి జీవితం అనేది ఆ బంధానికి ముడిపడి తనలోని ఉన్న కళలన్నీ చంపుకొని ఒక ఆడపిల్ల అయితే బ్రతికేస్తుంది అత్తగారింట్లో. అవునా కాదా? కానీ ఒకటి గుర్తుంచుకోండి, తనకు కొన్ని కళలు, తనకు కొన్ని ఆశలు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. కానీ వాటిని చెప్పుకోలేక చాలామంది ఆడవాళ్ళు, తనని అర్థం చేసుకునే భర్త లేక తనలో తనే నలిగిపోయే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారండి. అవునా కాదా చెప్పండి? కాకుంటే తన లైఫ్లో అర్థం చేసుకునే భర్త దొరికితే తన లైఫ్ అనేది చాలా పూల పాన్పులా ఉంటుందండి. అదే అర్థం చేసుకోలేని భర్త దొరికితే ఎందుకురా ఈ జీవితం అన్నంత విసుగు చెంది ఆ బంధానికి విలువిచ్చి మాత్రమే అక్కడ ఆడపిల్ల బ్రతుకుతుంది. అవునా కాదా చెప్పండి? ఒక ఇల్లాలి యొక్క ఇష్టాలను తెలుసుకొని తనకేం కావాలో తను అడగకుండా ఇచ్చిన భర్తలను ఆడపిల్లలైతే దేవుళ్ళ కంటే ఎక్కువ పూజిస్తారండి. తన గోల్ ఏంటి, తనకేం కావాలి అని అడిగి తన భర్త అనేవాడు నీకేం కావాలి, నీకేమైనా కావాలా, నీకేమైనా తినాలనిపిస్తుందా అని తన ఇష్టాలను తన ఇష్టాలుగా తెలుసుకొని ఆడపిల్లకి ఒక ధైర్యం, ఒక భరోసా, ఒక నమ్మకం కలిగిస్తే ఆ భర్తని ఆడపిల్ల ఎప్పటికీ విడిచిపోదండి. తన కష్టాలలో ఆ భార్య సగమే తన బలం బ్రతుకుతుంది. తెలుసా ఇది మీకు? ఆ భర్తకి ఏ కష్టం రానివ్వకుండా చూస్తుంది. ఎందుకంటే తన కష్టాలలో తన భర్త సగం ధైర్యం అయినప్పుడు తన భర్త కష్టంలో తన భార్య ఎందుకు కాదండి? ఒక్కసారి ఆలోచించండి అన్నలారా, తమ్ముళ్ళారా. మీరు ఇలాంటి ఏమైనా పొరపాట్లు చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మీ భార్య మనసు ఏంటో తెలుసుకోండి. ఇంటి పనులు అలసిపోయి తను మీరు ఎక్కడున్నా తను అలసిపోయి తన బాధలో ఇంటి పనులన్నీ అలసిపోయి రెస్ట్ తీసుకునే టైంలో, మధ్యాహ్నం టైంలో మీరు ఎక్కడున్నా సరే ఒక్క ఫోన్ చేసి అన్నం తిన్నావా, మధ్యాహ్నం టైం అయింది, నువ్వు అన్నం తిను, నీ హెల్త్ ఓకేనా, నీకేమైనా కావాలా, నేను వస్తున్నప్పుడు నీకేమైనా తీసుకురావాలా అని ఒక్క చిన్న మాట అడగండి. ఆమె ఎంత ఆనందంతో పొంగిపోతుంది తెలుసా? అసలు ఆమె ఆనందానికి అవధులు అనేవి ఉండవు తెలుసా? ఇలాంటి చిన్న చిన్న ఆనందాలకి పొంగిపోయే ఆడవాళ్ళు, మీరు ఏమైనా కావాలా అని అడిగితేనే ఆ పొంగిపోయే ఆడవాళ్ళు తన కష్టాలలో, తన గోల్స్లలో, తన ధైర్యంలో, తనలో మీరు సగం అయినప్పుడు, అలాంటి తన కష్టాలను మీ కష్టాలుగా మార్చుకున్నప్పుడు ఆడపిల్ల మిమ్మల్ని ఎక్కడికి వదిలి వెళ్తుందండి చెప్పండి ఒక్కసారి. ఆ ఇల్లాలు మనసు ఎంత పవిత్రంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ ఆడపిల్లకైనా ఇంతకన్నా అదృష్టం అయితే ఉండదని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు చెప్పండి ఫ్రెండ్స్? అంతేనా కాదా? మన కోసం ఒక భర్త, ఒక ఇల్లు, ఒక పిల్లలు అందరూ మన ప్రపంచమై మనం బ్రతుకుతున్నప్పుడు, మన కోసం వాళ్ళు ఉన్నప్పుడు, నేనున్నా అనే నమ్మకం మన భర్త మనకి ఇచ్చినప్పుడు ఈ బాధ్యతలన్నీ మనవే అనుకొని మనం బ్రతుకుతాం కదా. మనకు వేరే ఆలోచనలు ఎక్కడొస్తాయండి? ఇలాంటిదే కదా ఒక ఇల్లాలు కావాల్సింది. ఆ ఇల్లాలకి ఖచ్చితంగా తన కన్న తల్లిదండ్రులు కూడా గుర్తుకు రానంత ప్రేమ మీ దగ్గర దొరికినప్పుడు ఈ బాధ్యతలు ఇవన్నీ మర్చిపోయి తను ఎంత హ్యాపీగా బ్రతుకుతుందో తెలుసా? ఏం లేదండి, ఒక ఇల్లాలకి రెస్పెక్ట్ కావాలి అంతే. అన్నలారా, తమ్ముళ్ళారా, ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ రెస్పెక్ట్ మీరే ఇవ్వకపోతే, తనని మీరే అర్థం చేసుకోకపోతే బయటి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి? ఇప్పుడు తన ఆలోచన తన పిల్లలు బాగుండాలి, తన భర్త బాగుండాలి, తన అత్తగారి ఇల్లు బాగుండాలి, అదే కదా అండి. దాంట్లో తన గోల్ ఏంటిదో తనని అర్థం చేసుకొని మీరు ఒక చిన్న మాట సాయం, అంతే కదా. ఒక చిరునవ్వుతో నేనున్నాననే ధైర్యం, ఒక మాటే కదండి మీరు ఇచ్చేది. పనంతా తనే నిర్వహిస్తుంది, కానీ ఆ మాటే, మీరు చెప్పే ఒక మాటే తనకు గుండంత ధైర్యం. పనంతా తను చేసినా మీరు పక్కన ఉంటే ఆ భరోసా వేరండి. కాబట్టి తన మనసులో భావాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
ఎంత బాధ ఉన్నా కూడా మీరు నేనున్నా అని చెప్పే మాటతో తన చిరునవ్వుతో తన మొహం అనేది 100 వాట్స్ బల్బు కంటే ఎక్కువ వెలిగిపోతుంది తెలుసా. అలాంటి చాలా సున్నితమైన మనస్తత్వం అండి ఆడవాళ్ళది తెలుసా. తను ఎంత బాధ ఉన్నా కూడా చిరునవ్వుతో బ్రతికిస్తారు తెలుసా ఆడవాళ్ళు. ఎందుకంటే తాను హ్యాపీగా ఉంటేనే ఆ కుటుంబం కూడా హ్యాపీగా బ్రతుకుతుంది అనే సంకల్పంతోనే తన మనసులో బాధను అనేది ఉంచుకొని పైకి చిరునవ్వుతో బ్రతికే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది తెలుసుకోలేక చాలామంది అన్నదమ్ములు చెప్తున్నా చాలా మూర్ఖంగా ప్రవర్తించే భర్తలు కూడా ఉన్నారు. అందరిని అంటలేను, మీరు తప్పుగా అనుకోకండి. ప్రవర్తించే వాళ్ళకి వాళ్ళ మనసుకు ఖచ్చితంగా తగులుతుంది. ఇకనైనా మారండి. ఆడపిల్ల మనసును అర్థం చేసుకోండి. మీకు ఒక అక్క, ఒక చెల్లి, ఒక అమ్మ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఒక ఇంటి నుండే వచ్చారు కదా. మీ అక్క చెల్లెలు కూడా ఒక ఇంటికి పోయి ఇలాగే ఉంటారు కదా. అది అర్థం చేసుకోండి అన్న ప్లీజ్. అంతకు మించి నేను మిమ్మల్ని ఏం వేడుకుంటలేను. తన కష్టాన్ని గుర్తించండి. అప్పుడప్పుడు తనని మెచ్చుకొని ఈరోజు నువ్వు కూర బాగుండావు, ఈరోజు బాగుంది అని ఒక్క మాట అనండి. అలాంటి చిన్న చిన్న ఆనందాలను ఒక మీ భార్యకు అందివ్వండి. తను ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. ఆ రోజంతా తన ప్రపంచాన్ని మర్చిపోయి తను మీ లోకంలో బ్రతికిపోతుంది తెలుసా. అలాంటి ఆడవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ఆనందాల కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు ఇంట్లో ఉన్నంతసేపు తన పనులకు సహాయంగా ఉండండి. తన పనికి కొంచెం హెల్ప్ చేసి తన పనులకు భారంగా కాకుండా తన ఇష్టానికి తన బాధలకి మీరు ధైర్యంగా ఉండి తన బాధలో ఉన్నప్పుడు ధైర్యంగా నేనున్నాను ఒక మాట ఇచ్చి మీరు తనతో ఉంటే ఆ ఇల్లాలు ఇంట్లో ఆ ఇంటి కళ వేరే ఉంటుంది తెలుసా. ఆ ఉన్న ఆనందంకి ఆ ఇంటి కళ మారిపోతుంది. ఆ ఇంట్లో ఇల్లాలు లేకుంటే మీకు ఆ ఇంటి కళ ఎక్కడదండి, అవునా కాదా. ఆ ఇంట్లో ఇల్లాలు ఉంటేనే ఆ ఇల్లాలు కూడా ఆనందంగా ఉంటేనే మీ ఇల్లు అందంగా ఉంటుంది. అర్థమైందా. ఎప్పుడు ఇంట్లో ఇల్లాలు ఆనందంగా ఉంటుందంటే తనని మీరు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే. అది తెలుసుకోండి. ఇప్పటికైనా ఆలస్యం చేయకండి అన్నల్లారా. ఎందుకంటే మీ భార్య మనసు తెలుసుకొని మీరు అండగా ఉండండి. మీరు ఏం పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు. నీకు నేనున్నా అనే ఒక్క ధైర్యం, కొంచెం టైము, ఒక్క చిన్న మాట, తిన్నావా అనే ఒక పలకరింపు, అంతేనండి. ఇంకేం అవసరం లేదు ఈ జన్మకు. అంతేనా కాదా. నేను ఒక ఇల్లాలనే కాదండి, నేను ఒక సాధారణమైన మనిషినే కదా. నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా. అవి నెరవేర్చుకోగలిగినప్పుడే కదా నాకు జీవితం అనేది ఒకటి ఉందని అనిపించేది, అవునా కాదా. ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇబ్బంది పెడతారు. భర్త ఇబ్బంది పెడితే ఆ ఆడపిల్ల ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి తన బాధ. చెప్పండి. మీరున్నారన్న నమ్మకంతోనే కదా పుట్టిల్లో అంత సున్నితంగా పెరిగిన భార్య కూడా ఇక్కడ బాధ్యతలకు మీ తాళిబొట్టు బంధాన్ని కట్టిపడి మీ బాధ్యతలను తన బాధ్యతలుగా తీసుకొని మీ ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకున్నప్పుడు తన ఇష్టాలను మీ ఇష్టాలుగా మార్చుకుంటే తప్పేంటన్నా. మీ భార్య కదన్నా, వేరే వాళ్ళు కాదు కదా. అదే ప్రేమ బయటి వాళ్ళకి పంచుతారు చూడండి. అలాంటి ప్రేమ పంచకుండా మన భార్యకు పంచండి. మన భార్యను బాగా చూసుకోండి. మన భార్య మనల్ని ఎంత అద్భుతంగా చూసుకుంటుందో తెలుసా. అలా అని అక్కలారా మన భర్త మనకు స్వేచ్ఛ ఇచ్చాడని మీరు తప్పుడు అడుగులు మాత్రం వేయకండి. ఎందుకంటే మన కోసం ఒక కుటుంబం, ఒక ఇల్లు, ఒక పిల్లలు, ఒక సంసారం అనేది ఆధారపడి ఉంది. ఆ స్వేచ్ఛని మనం ఒక నమ్మకంగా తీసుకోవాలి. ఒక నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక నమ్మకం అనేది మనం ఎప్పుడైతే మన భర్త దగ్గర కల్పించుకుంటామో అంతే నమ్మకంగా మనం భార్యాభర్తల మీద ఒకరికొకరికి నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో ఆ సంసారం అయితే చాలా అద్భుతంగా ఒక పూల పంపులాగా ఉంటుంది. నమ్మకాన్ని కోల్పోతే జీవితంలో నువ్వు ఎంత సంపాదించినా కూడా వేస్ట్. నేను చెప్తున్నా, భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి. అప్పుడే మనం ఏ పని చేస్తున్నా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అర్థమైందా. కాబట్టి మన భర్త మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు కదా అని కొంతమంది ఆడవాళ్ళు తప్పటడుగులు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. అది కొంతమంది భర్తలు కూడా తప్పటడుగులు వేసేవాళ్ళు ఉన్నారండి. ఖచ్చితంగా మనకి చివరి వరకు తోడుండేది భార్యకు భర్త, భర్తకు భార్య మాత్రమేనండి. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. ఆఖరికి ఇన్ ప్లేస్ మన కడుపులో పెట్టిన పిల్లలు కూడా మనల్ని వదిలి వెళ్తారు, అవునా కాదా. ఒక్కసారి ఆలోచించండి. ఇంతసేపు మన వీడియో చూశారు కదా, నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ చూస్తే కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటా. ఫ్రెండ్స్, అన్నలారా తమ్ముళ్ళారా, నా వీడియో చూసి ఎవరికైనా మీ మనసుకు తగిలినట్టయితే మీలో ఒక్కరికైనా మార్పు వస్తుందన్న ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియో తీసాను. ఎందుకంటే నా దగ్గర చాలామంది పిల్లలు వాళ్ళ భర్తలు చెప్పే మాటలకు బాధపడి నాతో చెప్పుకున్నారు కాబట్టే నా మనసుకి అది తగిలి నేనైతే ఈరోజు ఈ వీడియో చేయాలని అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఇలా ఎవరిని ఉద్దేశించేది కాదండి. ఒక ఆడపిల్లకి తనకి కళలు ఉంటాయన్న ఉద్దేశంతోనే చెప్పాను. బాయ్ ఫ్రెండ్స్.